వర్జిన్ బాయ్స్ చాలా బోల్డ్ టైటిల్. ఇది పిక్ చేసుకోవడానికి మీకేమైనా పర్టికులర్ రీజన్ ఉందా? హలో, కళామ తల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా హృదయపూర్వక వందన మందారములు. సార్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది మేము. ఎగ్జాక్ట్లీ అది మన అన్నగారి టౌన్లో కావాలి. ఇంకా కళామ తల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా వంతు హృదయపూర్వక వందన మందారములు. విచ్చేసిన మీడియా వారందరికీ, అతిథులకి, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సో మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తే. మూవీ పేరే వర్జిన్ బాయ్స్. ఇంత బోల్డ్ నేమ్ అండ్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని బోల్డ్ గా, వైల్డ్ గా ఉన్నాయి. ఇది పిక్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఉందా ప్రొడ్యూస్ చేయడానికి? మూవీ అంతా చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఈ టైటిల్ కరెక్టే అన్నారు. ఫస్ట్ తీసేయమన్నారు. ఫస్ట్ సినిమా చూడకముందు చూసిన తర్వాత ఇది యాప్టే అన్నారు. అది ఏదో బోల్డ్ అని మీరు అనుకోవద్దు. ఆ సినిమాకి యాప్టు, చాలా ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ మీకు మొన్న కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మీకు ట్రైలర్ చూస్తే ఇంకా కొంచెం కంటెంట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక టీజర్, ఒక సాంగ్ రిలీజ్ అయింది వర్జిన్ బాయ్స్ నుంచి. అది ఏ రేంజ్లో మీరంతా మాకు వైరల్ చేసి పెట్టారో. ఈ సినిమాకు సంబంధించి పెద్ద హీరోలు లేరు, పెద్ద హీరోయిన్లు లేరు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళు కాదు, సెలబ్రిటీలు కూడా లేరు. అయినప్పటికీ మీరందరూ మీకు మేమున్నాము అని చెప్పి మొత్తం సోషల్ మీడియా కానీ, ఇంకొక మీడియా కానీ ఎక్కడ చూసినా సరే విపరీతంగా వైరల్ చేస్తూ ఈ మూవీ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. మీకోసం జూలై 11th నాడు మీ ముందు థియేటర్లో వస్తున్నాము విత్ సర్ప్రైజెస్. కనీ విని ఎరుగని రీతిలో సర్ప్రైజెస్ ఉంటాయి. మీకు త్వరలో 5-10 నిమిషాల్లో రివీల్ చేస్తాం. షూర్ సార్, మేము కూడా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ గారికి ఇస్తున్నాను. గీతానంద్, అతను చిన్నోడు చాలా. ఆనంద్ అన్న, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఎలా లైక్ అంటే ఇలాంటి ఒక కంటెంట్తో సినిమా రావాలి అని చెప్పేసి. బికాజ్ చాలా మంది ఏంటంటే డేర్ చేయలేరు. బట్ జనరల్గా మనం గ్రూప్స్లో మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, గ్రూప్స్లో మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఉన్నాయని ట్రైలర్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ థాట్ గురించి అండ్ ఈ సినిమా స్టార్టింగ్ గురించి చెప్తాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్, మీడియా అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి. సో ఏమడిగావు? సారీ మర్చిపోయాను. ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? సో అంటే రావడం అంటే లైఫ్లో చేసిన దానికి చాలా రియాలిటీకి దగ్గరలో ఉండాలి సినిమా అని చెప్పి చేసింది ఇది. సో మేము చేసిన పెంట పనులు ఇవి కాలేజ్లో అంతా మేము చేసిన రచ్చే మూవీలో పెట్టి రియలిస్టిక్గా ఒక స్టోరీ తోటి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ముందుకెళ్దామని. సో నాకు తెలిసి ఈ సినిమా అందరు సెలబ్రేట్ చేసుకుంటారండి. దీనికి హిట్, ఫ్లాప్, యావరేజ్ అని ఏమి ఉండదు. ఫ్రెష్గా సినిమా చూసి వచ్చాను. దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ ఇది మళ్ళీ తీయలేరు ఎవరు. మేము తీయాలన్నా మేము తీయలేము, మళ్ళీ చూడాలన్నా ఇది కష్టం ఇట్లాంటి సినిమా. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మంచి ప్రొడ్యూసర్స్, క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి చాలా బాగా దొరికారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ స్మరణ్ సాయి మ్యూజిక్ అయితే అసలు కే ర్యాంప్ ఇచ్చి పడేసాడు అసలు, నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఎవ్రీబడి. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్, గీత్ ఇస్ మై బ్రదర్. మేము కలిసి చేసిన సెకండ్ ఫిల్మ్ ఇది. గేమ్ ఆన్ అని చేసాము ఇంతకుముందు. సో గీత్ అండ్ మిత్ర కెమిస్ట్రీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది నాకు. దే పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. ఆ రొమాన్స్ కానీ, కెమిస్ట్రీ, ఆ కాన్వర్జేషన్స్ ఏమున్నా మంచి ఫీల్లో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అండ్ శ్రీహాన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ కామెడీ టైమింగ్ తోటి, ఎమోషనల్ టైమింగ్స్ తోటి, అన్నిటితోటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై యాక్టర్స్. అండ్ రోహనత్, ఈడు నా క్లాస్మేట్. వీడు చిన్నప్పటి నుంచి పెరిగాను వీడితోటి. వీడి వల్లే పాడైపోయాను నేను యాక్చువల్గా. ఈడే కల్ప్రిట్, చెడగొట్టింది ఈడే నన్ను. సో వీడు న్యాచురల్గా యాక్టింగ్ ఎవరితో సంబంధం లేకుండా వీడి వేలో వీడు వెళ్ళాడు. అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. ఎవ్రీ యాక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ష్యూర్. అండ్ సూర్య ఆల్సో ప్లేడ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్. సో మనోడు వచ్చి అలా మెరుపుతిగిలాగా వచ్చి వెళ్తూ ఉంటాడు మంచి కామెడీ టైమింగ్ తోటి. యూ విల్ రియలీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ టు. సో July 11th అండి దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. డోంట్ మిస్ దిస్. ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ యా